భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండలంలో 11 సీసీ రోడ్లు, ఒక ఎంపీపీఎస్ స్కూల్ ప్రహారీ నిర్మాణం పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలోకి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఇక ఉసిర్లగూడెంలో నిర్మించిన పాఠశాల భవనం, కన్నాయిగూడెంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే జారే ప్రారంభించారు. మండలంలో ఒకే రోజు 2,90,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే జారే, ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని, నియోజకవర్గాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సింది ఉందని చెప్పారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వారి కళ్ళలో ఆనందం చూస్తున్నామని, సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, అర్హులైన లబ్ధిదారులకు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటల వైపు నడిపిస్తూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్గా చూపిస్తామని చెప్పారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అశ్వారావుపేట, పేటమాలపల్లి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి నీరు నిల్వ ఉంచకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉండాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.